నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముఖ్యంగా చూసుకుంటే తిరుమల లడ్డు ప్రసాదంలో కూడా వైసీపీ ప్రభుత్వం కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ దేశాల్లో అక్కడి నుంచి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మన ఇండియాలోనే ఏ రాష్ట్రంలో అయినా సీఎంలు కానీ, గవర్నర్లు కానీ, హైకోర్టు న్యాయమూర్తులు కానీ, జడ్జిలు కానీ అందరూ వచ్చి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం తింటే కొద్ది దొరికితే చాలు అని ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. అట్లాంటి ఏడుకొండల స్వామి ప్రసాదాన్నే జగన్ ప్రభుత్వం కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందండి. కానీ అది నిజమైతే ఇలాంటి వాళ్ళని మనం క్షమించకూడదండి, ఉరిసి చేయాలి. ఎందుకంటే ఎన్నో వేల కోట్ల మంది తినే లడ్డు ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి చేశారు అంటే ఎంతటి పాపమో ఆలోచించుకోండి. అది దేవుని సొమ్ము అండి. మీ గవర్నమెంట్ సొమ్ము ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ము ప్రజల ఇవ్వట్లేదు కదా. ప్రజలు ఇచ్చింది, ప్రజలు ఉండిలో డబ్బు దేవుని సొమ్ము. దేవుని డబ్బుతో నెయ్యి కొనడానికి ఏమండి మీకు బాధ? చెప్పండి. మీరేమన్నా ప్రభుత్వంలో ఉండే డబ్బు తెచ్చి పెడుతున్నారో స్వామివారికి? లేదు కదా. దేవుని డబ్బుతోనే మంచి నెయ్యి కొని పెట్టచ్చు కదా. చెప్పండి. 340 330 రూపాయల కిలో నెయ్యి మీరు టెండర్ వేస్తే వాళ్ళు కల్తీది కాకుండా ఏమిస్తారు? బహిరంగ మార్కెట్లలో 500 600 వరకు ఉన్నట్టుంది నెయ్యి, ఒరిజినల్ నెయ్యి. అట్లాంటి నెయ్యిని మీరు 320 330 కొంటే వాళ్ళు నీకు కల్తీది కాకుండా ఎందుకు ఇస్తారు చెప్పండి? హిందువుల మనోభావాలతో కూడా దెబ్బతీసిన ఈ జగన్ను ప్రజలు ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మొత్తం అరాచక పాలన నడుస్తుందండి. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, ఇసుక, భూదంద, ఆఖరికి దేవుళ్ళ ప్రసాదాల్లో కూడా చేయబాటం చూపించారండి. కానీ నిజంగా అది చేసి ఉండింటే వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళిద్దరినీ మటుకు దేవుడు క్షమించడు నిజమైతే. ఎందుకంటే హిందువులు మనోభావాలను దెబ్బతీసి ఎవరైనా సరే దేవునితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మిగలరండి. చూద్దాం దాని పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది అనేది పేపర్లోని ఆధారంగా మనం చూద్దాం. దేవుని నెయ్యిలో కూడా కల్తీ జరిగిందంటే చాలామంది చూడండి, కేంద్ర మంత్రులు అందరూ ఈ బుద్ధు అయ్యో అని చేస్తున్నారు. కానీ దీని సూత్రధారి ఎవరైనా ఆయన టీటీడీ ధర్మారెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఎవరిని కూడా వదలకూడదు. ప్రభుత్వం నిస్వార్థంగా వ్యవహరించి సరిదిద్ది ఇలాంటి వాళ్ళను శిక్షించాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారండి. ఈ పేపర్లో చూద్దాం. అయ్యో ఇంత అపచారమా, కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల. తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాహకుపై సర్వత్రా బగ్గు. కేంద్ర సర్కార్ సీరియస్. రంగంలో దిగిన నడ్డా, చంద్రబాబుకు ఫోను. కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడి. జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలి. షా, ఏపీ డీజీపీ, సీజేఐకి న్యాయవాది లేఖలు. సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరాము శర్మిల. ఈ ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించండి హైకోర్టులు నాటి టీటీడీ చైర్మన్ వైవి ఫీల్. తిరుమల భక్తుల ఇష్టప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారంలో జాతీయ స్థాయిలో సంచలనం రేపుతుంది. శ్రీవారి లడ్డు తయారీకి జగన్ ప్రభుత్వం వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు వెల్లడి కావడంతో కలియుగ దైవానికి ఇంత అపచారమా అంటూ భక్తజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్పై కల్తీ నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టు సంస్థలపై జాతీయ భద్రతా చట్టం కింద చర్య తీసుకోవాలని ఒక న్యాయవాది కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాశారు. ఆ లేఖను ఆయన యూపీ
డీజీపీకి కూడా పంపించారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల లేఖ రాశారు. చూడండి, మొత్తం కల్తీ నెయ్యి మీదనే ఇంత దుర్భరం చేసిండు మన జగన్ సర్కార్. అది ఎందుకు చేశాడో, ఏంది పరిస్థితి ఏమి, చాలా ఘోరంగా ఉందండి. తిరుమల దేవుని ప్రసాదం ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. వీళ్ళని మనం ఏం చూసుకోవాలా మీరు ఆలోచించండి. తిరుమల సంప్రక్షణ శ్రీవారి ఆలయ శుద్ధికి సీఎం ఆదేశము. మంత్రులు పిఎస్ఎలతో అత్యవసర భేటీ. తిరుమల శ్రీవారి లడ్డులో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో లడ్డు తయారు చేసే పోటుతో పాటు నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోచన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ ఈవో అధికారులతో శుక్రవారం 2 సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ముందు గత వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డు తయారీలో నాణ్యత లోపాలు, అపరిచిత పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. లడ్డు తయారీ విషయంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును సీఎం ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిస్థితులతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని హామీ ఇచ్చారు. తిరుమల సంప్రోచనకు సంబంధించిన విధి విధానాలు తెలియజేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. చూడండి, మొత్తం దేవుని దగ్గర తయారు చేసే లడ్డు కానించి అక్కడ ఉండే నెయ్యికి భద్రపరిచేట్టు మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం చేయాలని అధికారులను ఆదేశించాడంట. కల్తీ జరిగింది. లడ్డు ఏంది ఇలా, లడ్డు కూడా చూడండి, 5 ఏళ్లకు ముందు లడ్డు ప్రసాదం బాగా వెయిట్ ఉండేది, టేస్ట్ ఉండేది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చినాక ఆ లడ్డు వెయిట్ తగ్గిపోయింది, టేస్ట్ తగ్గిపోయింది, స్మెల్ అనేదే రాదు. అప్పుడు ఆ లడ్డు అట్లా చూడంగానే మనిషికి ఎంతో మంచి స్మెల్ వచ్చేది, తిన్నామా అనిపించేట్టుగా ఉండేది. కానీ జగన్ సర్కార్ వచ్చినాక మొత్తం లడ్డు ప్రసాదాలను కూడా తీసేశారండి. అందుకనే అండి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళ దేవుడు కూడా క్షమించడు. ఎందుకంటే ఎవరైనా టీటీడీ చైర్మన్ అనే అతను హిందువై ఉండాలి, హిందువుల మనోభావాలు తెలిసిన వాళ్ళై ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే టీటీడీ ఇన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు, అందరూ ఉన్నారు, ఏ పొద్దు ఇంత అధ్వానంగా జరగలేదు. కానీ జగన్ వచ్చి రాజశేఖర రెడ్డికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చాడండి. బాబుది దుష్టాచారము జగన్. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో పశువుల కొవ్వు ఉందంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దుష్టాచారం చేశారని, దీనికి గాను అందరూ ఆయన్ను తిట్టాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీనిపై విచారణ జరగాలని, చంద్రబాబుకు అత్యంతలు వేయాలని ప్రధాని మోడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేఖ రాస్తానని చెప్పారు. తిరుమల లడ్డు ఎంతో పవిత్రమైనదని, అందులో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పి కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. చూడు, జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా చేశాడు, మళ్ళా వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. తప్పు జరిగింటే మీరు ఏ చర్యన్నా తీసుకోండి అనాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా హిందువుల మనోభావాలను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాడండి? అతను హిందువు, వెంకటేశ్వర స్వామి భక్తుడండి ఆయన. చెప్పండి, దేవుడి మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తారు? మీరు దెబ్బతీశారు. వెంకటేశ్వర స్వామిలో వాడిన పదార్థాలు వాడి మీరు వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీలు చేసి మీరు మనోభావాలు దెబ్బతీశారు జగన్ గారు. మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు ఇట్ట చేసినాడు అంటున్నారే. చెప్పండి, అన్ని రిపోర్ట్లు అన్నీ వస్తున్నాయి కదా, రిపోర్ట్లు ఉంటేనే కదా వాళ్ళు చెప్తారు. చెప్పండి, నెయ్యి మళ్ళీ మీకు 350కి 340కి ఎలా చెప్తుంది నెయ్యి మార్కెట్లో? అది బహిరంగ మార్కెట్లలోనే 500 నుంచి 600 వరకు ఉంది, 700 కూడా ఉంది నెయ్యి. అట్లాంటిది 320, 330కి ఎలా నీకు నెయ్యి దొరుకుతుంది?
ఏముందండి, దేవుని డబ్బే కదా, మీ ఇళ్ళల్లో డబ్బు తేవట్లేదు కదా, వెంకటేశ్వర స్వామి డబ్బుతోనే నెయ్యి కొంటున్నారు. అలాంటప్పుడు మంచి నెయ్యి కొనండి. అది ఎక్కడో ప్రపంచమే కాదండి, దేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటేనే అంత పవిత్రమైన దేవస్థానం. ఆ లడ్డు కోసం ఎక్కడెక్కడోళ్ళు ఆశపడతారు. అట్లాంటి లడ్డును మీరు పవిత్రత లేకుండా కల్తీలు చేశారండి. ఇప్పటికీ మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇట్లా తప్పుడోళ్ళు, వీళ్ళు తప్పుడోళ్ళు అంటున్నారు. దేవుళ్ళతో ఎందుకండి, దేవుని సొమ్ముల్లో కూడా చేతువాటాలు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. లడ్డుపై రచ్చ జాతీయ స్థాయిలోనే తీవ్ర ప్రకంపనలు. చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసిన నడ్డా. తిరుమల స్వామి లడ్డు ప్రసాదము కలుషితం అయినట్లు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై తీవ్రంగానే స్పందించింది. ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ఫోన్ చేశారు. తిరుపతి లడ్డు కలుషితం కావడం చాలా తీవ్రమైన అంశము. ఈ వార్త అందుకగానే నేను చంద్రబాబుతో మాట్లాడాను. ఆయన నాకు వివరాలు తెలిపారు. ఆయన వద్ద ఉన్న నివేదికను పంపమని కోరాను. ఈ నివేదిక నేను పరిశీలిస్తాను. రాష్ట్ర నియంత్రణ అధికారులతో కూడా మాట్లాడాను. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకుంటామని నడ్డా అన్నారు. టీటీడీ ప్రసాద్ అంశంపై సిబిఐ విచారణ జరపాలని అవసరం ఉన్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఒక హిందూ మతాన్ని అంతం చేసేందుకు జరిగిన కుట్రను ఆయన అభివర్ణించారు. ఈ అంశంతో పాటు ప్రసాదంలో కలిపిన నెయ్యి కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారో సిబిఐ దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన నిందితులకు మరణశిక్ష విధించాలని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. చూడండి, నెయ్యి ఎంత కొన్నారు, ఎన్ని కోట్లు చేతువాటం మారారు, ఎంత తినేశారు, కల్తీ నెయ్యి ఎవరికొవరికి ఇచ్చారు. దీనిపైన సిబిఐ విచారణ జరపాలని కేంద్ర మంత్రులు కూడా డిమాండ్ చేస్తున్నారండి. అత్యంత తీవ్రమైన విషయంపై క్షుణ్ణంగా విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయపడ్డారు. కాగా జగన్ అండ్ కంపెనీ చేసిన దారుణాలన్నీ అన్నీ కావని కర్ణాటక ఎంపీ శోభా కరంద్లాజే అన్నారు. తిరుమల కళాశాల నుంచి శ్రీనివాసుడు పద్మావతి ఫోటోలు తీసేశారని, హిందువు కాని వారిని బోటు కుర్చీలు కూర్చోబెట్టారని, చివరకు జంతువుల కొవ్వును కూడా పవిత్ర ప్రసాదంలో చేర్చారని ఆమె ఆగ్రహించారు. ఇది భక్తుల విశ్వాసం, నమ్మకంపై స్పష్టమైన దాడిగా కనిపిస్తుంది. ఇందుకు బాధ్యతలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నక్వీ డిమాండ్ చేశారు. ఇది విషాదకరమని కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖేడా వ్యాఖ్యానించారు. కాగా మత సాంప్రదాయాలను ఉల్లంఘించిన పూర్వ టీటీడీ బోర్డుపై చర్యలకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. దీనికి నేరపూరిత కుట్రంగా, అధికార దుర్వినియోగంగా పరిగణించి తక్షణం జోక్యం చేసుకోవాలని సుదర్శన్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రధాన సంపాదకుడు సురేష్ చవాన్కే తరఫున సత్యం సింగ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్కు లేఖ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. లడ్డు ప్రసాదాన్ని పవిత్రమైన ఆశీర్వాదంగా భావించి అసంఖ్యమైన భక్తుల మనోభావాలను ఇది లోతుగా గాయపరిచిందన్నారు. ఈ ప్రసాదానికి ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని చెప్పారు. తమ విశ్వాసానికి అనుగుణంగా ఆచారాలను పాటించే భక్తులు హక్కులను కాలరాశారని విమర్శించారు. లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటుగా విచారణ జరిపించాలని సిబిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. జగన్ సర్కార్లో దేవుణ్ణి కూడా రోడ్డు మీదకి ఈడ్చారన్నారు. దీనిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందని అన్నారు. తిరుపతి లడ్డు తయారీలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె ఉపయోగించడం నేరపూరిత చర్య కిందనే వస్తుందని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదన్నారు. చూడండి, జాతీయ భద్రతా చట్టం వాడాలి. ప్రసాదంలో కలుత నెయ్యి కలిపినందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, టీటీడీ అధికారులు, నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్పై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకోవాలని
సుప్రీంకోర్టు న్యాయవాది ఈనిత్ జిందాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్లకు లేఖలు రాశారు. ఈ ప్రసాదాన్ని అయోధ్యలో బాల శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు కూడా పంపించి పెట్టారని గుర్తు చేశారు. హిందూ మనోభావాలపై దాడి చేసినందుకు భారతీయ న్యాయ సంహితలోని 152, 182, 196, 298, 353 సెక్షన్లు ప్రయోగించడంతో పాటు జాతీయ భద్రతా చట్టంను కూడా ప్రయోగించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూడండి, ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారండి. ఇట్లాంటి జగన్ సర్కార్లో జరిగిన అన్యాయం ఇంత అంత కాదండి. ఇప్పటికైనా తప్పు చేసినారు, ఆ తప్పును సరిదిద్దుకొని ఇట్లా అయ్యింది. కాంట్రాక్టర్ తప్పు చేశాడా? లేదు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి చేతుల్లో జరిగిందా? లేదు. ధర్మారెడ్డి ఎవరు? ఆయన చేశాడా? ఎవరు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మంచిది, కానీ ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు కావాల్సిందే చేస్తున్నా. చంద్రబాబు నాయుడు కావాల్సిందే చేస్తే రిపోర్ట్లు ఆడ టీటీడీలు అధికారులు వాళ్ళు కూడా అందరూ అబద్ధాలే చెప్తారా? ఇదేనా మీరు? తిరుపతి లడ్డు అంటే దేవుడు అండి. ఎంతో మంది, కోట్ల మంది హిందువులు వెంకటేశ్వర స్వామి లడ్డు కోసం ఆశపడతారు, తినాలని కోరిక. ఆ లడ్డును చూడంగానే ఎంతో ఉత్సాహం వస్తుంది. ఆ తిరుపతి లడ్డు చూడంగానే మనం ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఇంట్లో ఉంటుంది. కానీ జగన్ సర్కార్లో చేసిన లడ్డు వారం రోజుల కంటే ఎక్కువ నిలువ ఉండదంట. ఎందుకంటే దాంట్లో కల్తీ పదార్థాలు వాడి లడ్డును కూడా నాశనం చేశారు. అన్న ప్రసాదంలో కూడా సరిగా లేదంట. అన్నిట్లో చేతివాటం చూపించుకున్నారు. వాళ్ళ మనసులకు కాంట్రాక్ట్లు ఇప్పించుకొని మొత్తం తిరుమల దేవస్థానాన్నే బస్టు పెట్టించారండి. తేడా తెలియనంతగా కల్తీ చేశారు. కల్తీని ఎన్డీడీబీ నిర్ధారించింది. ఇంకా తిరుమలలోనే ల్యాబు. టీటీడీ ఈవో శ్రీవారి లడ్డు అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో పంది, గొడ్డు వంటి జంతువుల కొవ్వులు కలిసినట్లు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికతో పాటు పలు పరీక్షల్లో నిర్ధారణ అయిందని టీటీడీఓ శ్యామలారావు తెలిపారు. చూడండి, జగన్ గారు వాళ్ళు కుట్ర కాదు, పరీక్ష చేస్తేనే బయటపడినాయి ఇవన్నీ. మీరు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీదనే రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఎంత బయట వచ్చింది. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బాధ్యత తీసుకున్న తర్వాత పలువురు నిపుణులతో సమావేశాలు నిర్వహించి ప్రసాదాల నాణ్యతపై చర్చించినట్లు తెలిపారు. నాణ్యమైన నెయ్యి లేకపోవడంతో లడ్డూలు రుచి తగ్గిందనే విషయం తెలిసిందన్నారు. తిరుమలలో పరీక్షలు చేసే ల్యాబ్ లేకపోవడంతో టెండర్దారులు దీనిని తాము అనుకూలంగా మార్చుకొని కల్తీ నెయ్యిని పంపుతున్నారని పేర్కొన్నారు. ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన ఎన్డీడీ ల్యాబ్కు నెయ్యి శాంపుల్ను పంపగా కల్తీ అయినట్లు తెలిసింది చెప్పారు. దీంతో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టామన్నారు. డిసెంబర్ నాటికి తిరుమలలోని అత్యధిక ల్యాబ్ను ఏర్పాటు చేస్తామని, దీనితో 75 లక్షల విలువైన యంత్రాలు అవసరమవుతాయి. వీటిని విరాళంగా ఇచ్చేందుకు ఎన్డీడీబీ అంగీకరించింది. నెయ్యి నాణ్యతను పెంచడంలో భాగంగా నందిని నెయ్యిని తిరిగి కొనుగోలు చేస్తున్నామని ఈఓ శ్యామలరావు వివరించారు. చూడండి, నెయ్యి ముందు నందిని వాళ్ళు చేసేవాళ్ళు, అది కంటిన్యూ అవుతూ ఉండేది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చినాక ఆ నందిని నెయ్యిని తీసేశాడు. ఆయన సొంత వాళ్ళకు పనికిరాని వాటికి దేవస్థానాన్ని నెయ్యి సరఫరా చేయించుకున్నాడు. ఎందుకు తీసేశారండి? నందిని నెయ్యి అనేది 50-40 ఏళ్ళ నుంచి వాళ్ళే సప్లై చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళెందుకు కాంట్రాక్ట్ నుంచి తొలగించేశారు? మీకు ఏం అవసరం ఉంది? దేవుని డబ్బే కదా పెట్టేది. నందిని నెయ్యి ఎందుకు తీసేశారు అంటే మీకు సంబంధించిన సంస్థలకు కల్తీ నెయ్యి సరఫరా చేసే వాళ్ళకు మీరు ఇచ్చుకున్నారు. ఇది హిందువులు మనోభావాలు ఎంతో దెబ్బతిన్నాయండి. దీన్ని ప్రజలు క్షమించరు. దేవుడు కూడా కల్తీ చేసిన వాళ్ళని ఎప్పటికీ క్షమించడండి. జూలై 22 నుంచి బ్లాక్ లిస్టులో. ఈ ఏడాది మార్చి 13వ తేదీన నెయ్యి కొనుగోలుకు టెండర్లు పిలిచారు.
మే 8వ తేదీన టెండర్లు ఖరారు చేశారు. నెయ్యి కేజీకి 320 రూపాయలు ఖరారు చేశారు. అదే నెల 15న ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సరఫరాకు ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావుకు పలు సందర్భాల్లో భక్తులు లడ్డు అన్నప్రసాదం మీద అసంతృప్తి తెలిపారు. దీంతో పదార్థాల నాణ్యతపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆ సమయంలో ఏఆర్ డైరీ ఫుడ్ నుంచి వచ్చిన ట్యాంకర్లోని నెయ్యిపై అనుమానం వ్యక్తమైంది. జూలై 6న 2 ట్యాంకర్లు, 12న మరో 2 ట్యాంకర్లలోని శాంపుల్స్ను ఎన్డీబీ ల్యాబ్కు పంపారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న ల్యాబ్ ఇది. జూలై 16న నెయ్యిలో కల్తీ జరిగినట్లు ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి. దీంతో టీటీడీ వెంటనే ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని వాడకుండా వెనక్కి పంపించింది. జూలై 22వ తేదీన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ప్రస్తుతం నాణ్యమైన నెయ్యితోనే చూడండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక నెయ్యి నాణ్యమైన నెయ్యి. ప్రస్తుతం వైష్ణవి డైరీ, పరాగ్ మిల్క్ ఫుడ్స్, కృష్ణారామ్ డైరీ, ప్రీమియం అగ్రి ఫుడ్స్ అనే సంస్థలు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. మరోవైపు నాణ్యత కలిగిన నందిని నెయ్యిని తిరిగి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. 2024-25 ఏడాదికి 350 మెట్రిక్ టన్నుల నెయ్యిని సరఫరా చేసేందుకు ఆగస్టు నెలాఖరులో టెండర్ ఖరారు చేసింది. కేజీ 478 చొప్పున కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నెల రోజులుగా అత్యంత నాణ్యత నెయ్యితోనే లడ్డూలు తయారు చేస్తుండడంతో భక్తుల నుంచి ఫిర్యాదులు తగ్గాయి. చూడండి, దేవుని లడ్డు ఎలా చేశారో చూడండి, మీరే ఆలోచించండి. కోట్లాది మంది భక్తులను బాధేస్తుంది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు కూడా ఈ లడ్డు ప్రసాదంపై బాధపడుతున్నాడండి. ఎందుకంటే హిందువులు తినే ఈ లడ్డు ఎవరైనా తింటారండి, హిందువులనే కాదు, ఎవరైనా తింటారు దేవుని ప్రసాదం అది. అట్లాంటి ప్రసాదాన్ని కల్తీ చేసిన దానికి రాహుల్ గాంధీ గారు కూడా బాధపడుతున్నారండి. తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ అయినట్లు వస్తున్నట్లు వార్తలు కలవరం పెడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా బాలాజీకి ఉన్న కోట్లాది మంది భక్తులు ఈ ఘటన బాధేస్తుందని, దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన అవసరం ఉంది అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మతపరమైన ప్రదేశాల పవిత్రతను అధికారులు కాపాడాలని రాహుల్ విజ్ఞప్తి చేశాడు. బాధ్యతల విచారణను ఎదుర్కోక తప్పదు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహము. తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం అత్యంత దారుణమని కేంద్ర మంత్రి కిల్లర్పు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక జాతీయ మీడియా ఛానల్తో మాట్లాడిన ఆయన లడ్డు కల్తీ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. బాధ్యతలు చట్ట పరిధిలో విచారణ ఎదుర్కోక తప్పదని తెలిపారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని గత వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని, ఆ పార్టీకి ఘటనపై మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదని తెలిపారు. లడ్డు కల్తీని విచారణ జరిపించండి. తిరుమల లడ్డు ప్రసాదంపై జంతువుల కొవ్వును వినియోగించాలన్న ఆరోపణలపై సమగ్ర విచారణ ఆదేశించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. శ్రీవారి ప్రసాదం భక్తితో పాటు తిరుమలలోని అవినీతి, అన్యమత ప్రచారంపై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్యమతస్థులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, ఉద్యోగాల అవకాశం కల్పించడం వల్లే ఇలాంటి కుట్రలు ఆస్కారం ఏర్పడిందని తెలిపారు. దీనిపై సిబిఐతో విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గి తేలే అవకాశం ఉందని సంజయ్ అన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు నిర్ధారణ కావడం దురదర్శకరమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ అన్నారు. జగన్ పని అయిపోయింది, వైసీపీకి పైకి లేవదు, తిరుమలలో అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలి వైఎస్ షర్మిల.
ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పైకి లేవదు. 5 ఏళ్ల అధికారంలోకి జగన్ పని అయిపోయింది, ఇంకా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఏపీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తిరుమల లడ్డు ప్రసాదం తయారీ కోసం వాడే నెయ్యిలో జంతువు కొవ్వు ఉందన్న ఆరోపణలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పీసీసీ తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు తెలిపారు. ఇదే అంశంపై శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. షర్మిల కూడా తప్పకొడుతుంది జగన్. ఇట్లాంటి పనులు చేసి వైసీపీ ప్రభుత్వం ప్రజల మన్నన లేకుండా పోయిందని, పవిత్రమైన దేవస్థానాన్ని నాశనం చేశారని వైఎస్ షర్మిల కూడా అంటున్నారు. లడ్డు ప్రసాదం కల్తీపై లోతుగా విచారణ చేయాలి, కఠిన తీసుకోవాలన్న సిఎస్ రంగరాజన్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీపై లోతుగా విచారణ జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిలికూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ డిమాండ్ చేశారు. కోట్ల మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరగడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మోడీ, అమిత్ షాలకు నిజంగా దేవుడిపై భక్తి ఉంటే లడ్డు కల్తీ వ్యవహారంపై వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు డిమాండ్ చేశారు. 3 నెలల్లో విచారణను ముగించి బాధ్యతలను కఠినంగా శిక్షించాలన్నారు. తిరుమల లడ్డులో నకిలీ నెయ్యి వినియోగించడం దుర్మార్గం అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు బక్కని నరసింహులు చెప్పారు. చూడండి, దేవుని లడ్డులో వాడిన పరిస్థితులపై చూడండి. ఇదేనండి మన ఆంధ్రప్రదేశ్లో లడ్డు యొక్క కల్తీమై ఏం చేశారనేది ఇది చూసుకున్నాం. చూడండి, మీరు కూడా ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మంచి నాయకుడు వస్తే ఎలా ఉంటుంది, చేతగాని నాయకుడు వస్తే ఎలా ఉంటుంది అనేది మీరే ఆలోచించుకోవాలి. హైడ్రాకు హై పవర్. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు హైడ్రాకు ఇంకా మంచి చేశాడండి బందోబస్తు. ఎందుకంటే స్టాఫ్ను ఎక్కువ మంది ఇచ్చారు. విశేష అధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం నేడో రేపు ఆర్డినెన్స్. ఓల్డా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసిఏ చట్టాల అధికారాలు 169 అధికారులు, 946 మంది సిబ్బంది. ఓఆర్ఆర్ లోపల కోర్ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి. ప్రభుత్వ స్థలాలు, చెరువులు పరిరక్షణ బాధ్యత దానిది. ఎఫ్ఎల్బిసి టెర్మినల్ అంచనా వ్యయం 4,637 కోట్లకు. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ. తెలుగు యూనివర్సిటీ సురవరం, మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ, ఏడ్లం సంస్థకు కొండా లక్ష్మణ బాబూజీ పేరు. 8 కొత్త మెడికల్ కాలేజీలకు 3,000 పోస్టులు మంజూరు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నాలకు 500 రూపాయల బోనస్సు. కేబినెట్ నిర్ణయాలు 3 గంటల సమావేశము. చూడండి, విలేకరుల సమాతో సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధరబాబు, ఉత్తమం, దామోదర్, తుమ్మల, జూపల్లి, సీతక్క, కొండా సురేఖ. హైదరాబాదులో డిస్ట్రిక్ట్ రెస్పాన్స్మెంట్ ఆఫ్ విశేష అధికారాలు కల్పించింది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ ఏరియా మొత్తాన్ని హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఈ ఏరియాలో 27 మున్సిపాలిటీలు, 21 గ్రామ పంచాయతీలపై వివిధ శాఖ విభాగాలకు ఉన్న అధికారాల, హక్కులను, స్వేచ్ఛను హైడ్రాకు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకునింది. టోటల్ హైడ్రాకు చాలా హక్కులు ఇస్తూ, దాంతోపాటు కొంతమంది అధికారులను కూడా, చాలామంది 169 అధికారులను,
946 మంది సిబ్బందిని ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కానీ, కుంటలు కానీ ఎక్కడ ఆక్రమించుకున్న హైడ్రాను ఫుల్ పవర్ ఇచ్చారండి. హైడ్రా దూసుకపోతుంది. రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనిలో ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఉంది సార్, మీరేమి ఇబ్బంది పడకండి. ప్రజలు కోరుకుండేది అదే. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చెరువులు వృద్ధులేకి వచ్చేట్టుగా మీరు చేస్తున్న పనికి ఎవరైనా సరే హ్యాండ్స్ అప్ చేస్తున్నారు. కాబట్టి చెరువులను సంరక్షించవలసిందిగా రేవంత్ రెడ్డి గారికి ప్రజల్లో మీకు పాజిటివ్గా ఉంది సార్, ఏమి ఇబ్బంది లేదు. జనాలు అందరూ అదే అనుకుంటున్నారు. ఇన్ని 10 ఏళ్ల కాలంలో చేయింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక చెరువులని కబ్జాలు అయిపోతున్నాయి. సామాన్యుడు పేద ప్రజలు ఏముండదండి, అంతా ఆక్రమించుకునేది రాజకీయ నాయకులే. కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి గారు హైడ్రాకు పూర్తి అధికారులు ఇచ్చారండి. ఇది చాలా సంతోషకరమైన విషయమేనండి. ఇంకోటి, సింగరేణి కార్మికులకు దసరా బోనస్ లాభాల్లో 33% బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. నిరుడి కంటే 1% ఎక్కువ. సగటున ఒక్కొక్కరికి 1,90,000. తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు 5,000. చూడండి, ఒక్కొక్కరికి 1,90,000 బోనస్ అంట. సింగరేణిలో కాంట్రాక్ట్ల వాళ్ళకు కూడా 5,000 బోనస్ అంట. ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం తిరస్కృతి. ఊహాజనిత అంశాలతో పిటిషన్ వేశారని వ్యాఖ్య. కేసు దర్యాప్తులో జోక్యం ఉండొద్దని రేవంత్కు ఆదేశము. ప్రాసిక్యూషన్ సహకరించాలని ఏసీబీకి నిర్దేశము. రేవంత్ క్షమాపణలు అంగీకరించిన ధర్మాసనం. రాజ్యాంగ హోదాలో జాగ్రత్తగా ఉండాలని హితబోధ. నవనగరం 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. విద్య, ఎలక్ట్రానిక్, ఔషధం, పర్యాటకం 4 జోన్లుగా కొత్త నగర విభజన. 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు, 1,000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ. కొత్తగా వచ్చే ఫాక్స్కాన్ అందులోనే. 1,000 ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్కు. 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు. రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ. చూడండి, నవనగరం కొత్తది ఒక నగరాన్ని రేవంత్ రెడ్డి గారు సృష్టించబోతున్నారండి. 14 ఎకరాల్లో అంట. దాంట్లోనే కంపెనీలు కానీ అన్నీ డెవలప్మెంట్ చేయాలని. అట్లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సైబరాబాద్ చేశాడు, అది బాగా డెవలప్ అయింది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు నవనగరం, దీంట్లో 14 ఎకరాలంట. హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 నగరాలండి. ఇప్పుడు 4వ నగరమనే ఫ్యూచర్ సిటీ. న్యూయార్క్ను తలదిన్నేలా ఉంటుందని, మౌలిక వసతులు చూసి ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు బారులు తీరుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆయన కళలు నిజం చేసే దిశగా 13,972 ఎకరాల్లో ఉన్న సౌకర్యాలతో నగర నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రణాళిక సిద్ధమవుతుందని సేకరించిన భూమిని 4 జోన్లుగా విభజిస్తారు. ఇందులో విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధ పరిశోధన, పర్యావరణ, పర్యాటకం. చూడండి, 4వ సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. 4 సిటీలు మన హైదరాబాద్లో డెవలప్మెంట్ తీసుకపోతుందండి. ఇలాసాలకు పెద్దపీట. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. కాళేశ్వర్ కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబిది. వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్ల నిర్ధారణ. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరో డైలాగులు కానివి. కాళేశ్వర్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు చెప్పిన సమాధానాల విచారణలో భాగంగా కమిషన్ శుక్రవారం పలువురు అధికారులను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం ముందు నిర్మాణం జరిగేటప్పుడు జరిగాక మోడల్ స్టడీస్ ఏమైనా జరిగాయా అని చీఫ్ ఇంజనీర్ శ్రీదేవిని అడిగారండి. ఏమడిగినా అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి కమిషన్ ఏమడిగినా మాకు తెలియదు, మాకు గుర్తు లేదని చెప్తున్నారండి.
కానీ అధికారులు కూడా చాలా ఇట్లాంటి వాళ్ళు మనం ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారండి. జానీ మాస్టర్ చెంచలగూడ జైలుకు 14 రోజుల రిమాండు దురుద్దేశంతోనే బాలికను అబ్స్టెట్గా చేర్చుకున్నాడు. చేరిన నెలలోపే ముంబైలో రేపు బయటపెట్టి ఆ తర్వాత పలుమార్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. చూడండి, జానీ మాస్టర్ గారు కూడా ఎవరు తప్పు చేసినా తప్పేనండి. ఒక లెవెల్లో ఉండి అమ్మాయిలను బలాత్కారం చేయడం ఏం వాడికలండి. రాజకీయ నాయకులు అట్లా చేస్తున్నారు, సినిమాల్లో అలా చేస్తున్నారు, కానీ అందరూ కాదండి, కొంతమంది. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో ఒక గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనేది కోరుకుంటారండి. జానీ మాస్టర్ గారు కూడా అది తప్ప ఒప్ప అనేది నిర్ధారణ అయితే తెలుస్తుంది, కానీ అది జరిగి ఉంటే మటుకు జానీ మాస్టర్ను కూడా వదలకూడదండి. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారండి. కాంగ్రెస్ నడిపించేది అర్బన్ నక్సల్స్ విధ్వంస దెయ్యం ఆ పార్టీలో ప్రవేశించింది. అబద్ధము, ద్రోహము కాంగ్రెస్ లక్షణాలు. తెలంగాణ సమాజానికి ఆ పార్టీ ద్రోహము. నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ తూక్రే గ్యాంగ్ అర్బన్ నెక్లైట్ నడిపించారని, వీరంతా అత్యంత అవినీతి పరులని, విభజనవాదుల్ని తీవ్ర స్థాయిలో విసుగుపడారని, 138 ఏళ్ల వయసున్న కాంగ్రెస్ పార్టీ చివరకు గణపతిని పూజించిన దేశిస్తుందని అన్నారు. ఈరోజు మీరు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాడు మహాత్మా గాంధీ వంటి గొప్ప నాయకులు కలిసి నడిపిన పార్టీ కాదని వ్యాఖ్యానించారు. అన్నదాతల ఆశయాల ఆకాంక్షలను ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరి అవకాశం ఇవ్వద్దని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. రాజకీయాలు, అవినీతి కోసమే రైతులను వాడుకునిందని దయపెట్టారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లెక్కకు మిక్కులుగా హామీలు గుడిపించిందని, కానీ అధికారంలోకి వచ్చాక వాటన్నిటికీ అటకెక్కించి తెలంగాణ సమాజానికి ద్రోహం చేసిందని విమర్శించారు. లాలూ ప్రాసిక్యూషన్కు రాష్ట్రపతి అనుమతి. భూములకు ఉద్యోగాల కేసుపై ముందుకు సాగనున్న సిబిఐ. తక్కువ ధరకు భూములు తీసుకొని వాటి యజమానులకు ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ను సిబిఐ ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్రపతి అనుమతి ఇచ్చారు. చూడండి, ఆ సిబిఐ కేసులో ఇప్పటికే మెడకు చుట్టుకొని లాలూ ప్రసాద్ యాదవ్కు జగన్ పరిస్థితి కూడా ఇంతే. ఈ కేసులన్నీ జగన్కుండే ఈ కేసులన్నీ పోవాలంటే అంత సలకంగా పోవండి. రాహుల్ గాంధీపై ఛత్తీస్గఢ్లో 3 ఎఫ్ఐఆర్లు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 9న సిక్కులపై చేసిన వ్యాఖ్యలు నిరసనగా బీజేపీ ఆయనపై 3 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, బిలాపూర్, దుర్గా జిల్లాల్లో బీజేపీ నేతలు ఈ ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. ఆయుధాలు ఈడకుంటే ఆల్అవుట్ ఆపరేషన్. నక్సలైట్లు హింసన వీడి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బెంగళూరు నగరంలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో టాయిలెట్లలో సీక్రెట్ కెమెరా బయటపడింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఓ విద్యార్థిని శుక్రవారం అరెస్టు చేశారు. మైసూర్ రోడ్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని టాయిలెట్కి వెళ్ళిన సమయంలో సీక్రెట్ కెమెరాను గుర్తించింది. భయంతో కేకలేస్తూ బయటకు వచ్చింది. సహ విద్యార్థులు అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకున్నారు. కెమెరా పెట్టిన విద్యార్థి కుషాల్ను పట్టుకున్నారు. కుషాల్ అదే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అతని వద్ద వేగంగా 8,000 వీడియో ఫ్లిక్సింగ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చూడండి, ఎదవ పిల్లలు చదువుకోండి నాయన అంటే కెమెరాలు పెడతాం, అది పెడతాం. తల్లిదండ్రులు ఎందుకు పంపించారు మిమ్మల్ని? బాగా చదువుకుని
మంచి పొజిషన్కి వస్తారని కదా మిమ్మల్ని పంపించింది. అలాంటిది మీరు ఏం చేస్తున్నారు? చదువుకోవాలి, మంచిగా ఎదగాలి. ఫిర్యాదులకు వెళితే పోలీసులే లైంగికంగా ఏదించారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళితే పోలీసులు అరెస్ట్ చేసి తమపై దాడి చేసి లైంగిక ఏదించారని ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ సైనిక అధికారి స్నేహితురాలు ఓపోయింది. చూడండి, ఒడిశాలో అంట, భువనేశ్వర్లో జరిగిందంట. త్యాగధనుడు కొండా లక్ష్మణ బాబూజీ. చూడండి, బలహీన వర్గాల కోసం తప్పించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. 27న అధికారికంగా బాపూజీ జయంతి. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందిస్తున్న భాష్యం రామకృష్ణ. సీఎంఆర్ఎఫ్కు భాష్యం విరాళం 1,25,00,000. జిఆర్టీ జ్యువెలర్స్ 25 లక్షలు. శ్రీ హిందూ గ్రూప్ 10 లక్షలు. చూడండి, విరాళాలు ఇంకా ఇస్తూనే ఉండారండి. ప్రజలు ఇస్తే మంచిదండి. ఎక్కడ 2 రాష్ట్రాల్లో కూడా వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడినారు ప్రజలు. కాబట్టి ప్రజల కోసం డబ్బులున్న వాళ్ళు ఎవరైనా సరే విరాళంగా ఇవ్వండి. పేద ప్రజలకే కదండి విరాళం, అది వరద బాధితులకు సహాయపడుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఉన్నదాంతో సహాయం చేయాలనేదే కోరుకుంటున్నామండి. అక్కడ ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, వరద దృష్టికి చాలా ప్రజలు ఇల్లు పోయిన వాళ్ళు ఉన్నారు, అన్నం లేకుండా పోయిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయవలసిందిగా మనం అందరూ కూడా కోరుకుంటున్నామండి. దాతలు ముందుకొచ్చి సీఎం సహాయ నిధికి డబ్బులు ఇవ్వాలనేది కోరుకుంటున్నామండి. ప్రాజెక్టులపై 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నిర్లక్ష్యము. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులే నిదర్శనము. బట్టి మంత్రులతో కలిసి ప్రాజెక్టు సందర్శన. 2027లోగా ఎస్ఎల్సీబీసీ పూర్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రద్ధతో పనిచేస్తున్నాం కోమటిరెడ్డి. అంచనా వ్యయం 4,637 కోట్లకు పెంపు. చూడండి, 10 ఏళ్లలో మొత్తం నిర్లక్ష్యం చేసినారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారండి. బాలశక్తితో బంగారు భవిత. విద్యార్థుల ఆరోగ్య ఆర్థిక అక్షరాస్యత నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం. 6 నుంచి 12 తరగతుల వారికి అవగాహన తరగతులు. నిర్మల్ కలెక్టర్ అభిలాష వినూత్న ఆలోచన. బాలశక్తి కార్యక్రమంలో మాట్లాడుతున్న విద్యార్థులు, బాలశక్తితో అనేక ప్రయోజనాలు. కలెక్టర్ గారు అంట. చూడండి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కోసం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యము, ఆర్థిక అక్షరాస్యతతో పాటు నైపుణ్య అభివృద్ధిపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బాలశక్తి పేరిట ఓ కార్యక్రమం చేపట్టారు. చూడండి, తెలంగాణ విద్యార్థులకు ఊరట. నీట్ స్థానికతపై హైకోర్టుకు వెళ్లిన వారు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు అవకాశము. నీట్ కౌన్సిలింగ్ స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టు ఆశ్రమించిన వారు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. చూడండి, రాష్ట్రంలో ఎంఏబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. స్థానికతపై హైకోర్టును ఆశ్రమించిన 130 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్లో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసము లేదా శాశ్వత నివాసాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వ మార్గదర్శకాల నిబంధనలను రూపొందించాలని, ఆ మేరకు ప్రతి విద్యార్థికి స్థానికత కోట వర్తింపు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. దీంతో కౌన్సిలింగ్కు ఏర్పాటు చేయాలన్న ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించినట్లు తెలిసింది. సుప్రీం ఆదేశాలను చూసిన తర్వాత కౌన్సిలింగ్ ఎలా చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 3-4 రోజుల్లో కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి,
కాళేశ్వరం కట్టకపోతే 21 టీఎంసీల నీరు ఎలా వచ్చింది? సముద్రంలా మల్లన్న సాగర్. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం ప్రచారాలు మానుకోవాలి. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టకపోయిందని గోబుల ప్రచారం చేశారు. అలా అయితే మల్లన్న సాగర్లో ఈరోజు 21 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి వచ్చిందని, కాళేశ్వరం పేర లక్షల కోట్లు వృధా అయిందన్న కాంగ్రెస్ నేత మాటలు అబద్ధమని సముద్రాన్ని తలపిస్తున్న మల్లన్న సాగర్ చెప్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ శివార్లో నిర్వహించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ను ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటరామరెడ్డి, యాదవరెడ్డి, దేశప్రతి శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు పూలు జల్లి పూజలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు మేము కట్టామని కాంగ్రెస్ వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారని, కాళేశ్వరమే లేకపోతే ఇన్ని నీళ్ళు ఎలా వస్తుందని హరీష్ రావు గారు చెప్తున్నారండి. ఆదుకున్న ఎల్లంపల్లి. కాళేశ్వరం బ్యారేజీలు పని చేయకుండా నేరుగా ఎత్తుపోతలు. ఎగువన మల్లన్న సాగర్ దాకా జలకల. కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఈ ఖరీఫ్లో నీటిని ఎత్తకపోయే కన్నా వాటిపై ఆధారపడిన ప్రాజెక్టులు మాత్రం జలకలను సంతరించుకున్నాయి. చూడండి, నేడు రేపు వర్షాలు. 23న అల్పపీడనం ఏర్పడే అవకాశము. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయువు పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మరో అవర్తనం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో సగటున సముద్రానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైనట్టు తెలిపింది. నేడు రేపు వర్షాలు ఉంటాయంట. అసాధారణంగా 3 వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లు కేటాయింపు. రద్దయిన ప్రతి టికెట్కు 65 రూపాయల చొప్పున రైల్వే శాఖ ఖాతాలో జమ. ఫెస్టివల్ స్పెషల్ రైల్లోనూ 2 పెరిగిన టికెట్ ఛార్జీలు. దక్షిణ మధ్య రైల్వే వినూత్న వసూళ్లకు తెరలేపింది. వెయిటింగ్ లిస్టు టికెట్కు 900 వరకు కేటాయించింది. సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా చేసుకొని ప్రయాణికులను దోచుకునే ప్రయత్నం చేస్తుంది. చూడండి, రైల్వే శాఖ కూడా సంక్రాంతి పండుగలు ఈ పండుగలకు వస్తున్నాయని చెప్పి వెయిటింగ్ లిస్టులో కూడా టికెట్ను బాదుడు చేసిందంటండి. సంక్రాంతి పండుగకు ఏపీ వెళ్ళే రైళ్లలో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. జనవరి 14 సంక్రాంతికి ముందు ఏపీలోతో సొంత ఊళ్ళలో పండుగ చేసుకునేందుకు ఎంతోమంది నగరవాసులు బయలుదేరారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన నగరవాసులు సంక్రాంతి కుటుంబాలు తరలిలేందుకు 4 నెలల ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో జనవరి 10 నుంచి 13 తేదీల్లో ప్రధాన రైలు బెర్తలు రిజర్వేషన్ కోసమని వారం రోజులుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. రిజర్వేషన్ కౌంటర్ వద్ద క్యూ కట్టారు. ప్రయాణికుల పండగ అంశాలను నేరుగా ఆసరాగా చేసుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెయిటింగ్ లిస్ట్ టికెట్లను అసాధారణంగా జారీ చేశారు. చూడండి, వెయిటింగ్ లిస్టును 150 నుంచి 300 లోపు క్లోజ్ చేశారు. ఏసీ తరగతుల్లో 50 నుంచి 100 లోపే టికెట్ బోర్డు పెట్టేశారు. చూడండి, జనవరి 10 నుంచి 13 తేదీల వరకు ప్రధాన రైల్లో వెయిటింగ్ లిస్టు. గోదావరి 900 నుంచి స్లీపర్ థర్డ్ ఏసీ 235, గౌతమి 600, 300. చూడండి, ఇట్లా రైల్లో కూడా ప్రజల నుంచి తీసుకుంటున్నారండి. 200 టికెట్లు పెంచేశారు. రైల్లో పెంచేస్తున్నారు, బస్సుల్లో పెంచేస్తున్నారు. పండగలు వచ్చినాయంటే రైళ్ళకి కానీ బస్సులకు కానీ వాళ్ళకి పండగ వస్తుందండి, ప్రయాణికుల నుంచి డబ్బులు దోసుకోవడానికి. దుర్గం చెరువు
ఎఫ్టిఎల్ నిర్ధారణలో ఎందుకింత ఉదాసీనత? మౌఖిక వివరణ చెల్లదు. ఏ చట్టాన్ని అనుసరిస్తున్నారు? అధికార తీరులపై హైకోర్టు అసహనము. మండే ఎండ, దంచుకొట్టిన వాన, ప్రధాన రహదారులు జలమయం, గ్రేటర్కి నేడు ఎల్లో అలర్ట్. నగరంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు మండు టెండర్లతో 34.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ కంటే 3.2 డిగ్రీలు అధికంగా ఉండడంతో ఏడిగాలులు తీవ్రంగా కూడా పెరిగింది. రాత్రి మహానగరాన్ని వరుణుడు పలకరించాడు. 9 గంటల నుంచి పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. ఉప్పల్, బోడుప్పల్, రామంతపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఆయిత్ నగర్, పెద్దంబరపేట, చిక్కుడుపల్లి, నానక్రామ్గూడ, కీసర, ఏఎస్రావు నగర్, కుసాయిగూడ, నాంపల్లి, ఖైరతాబాద్, మోసాబ్ ట్యాంక్, సచివాలయం, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, బోరుబండ తదితర ఏరియాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం. దీంతో రహదారులు జలమయమైనాయి. చూడండి, వర్షం బలపడి రాత్రి. ఈ నర్సులను రిలీఫ్ చేయరంట. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషన్ ఉత్తర్వులను లెక్క చేయని నర్సింగ్ విభాగం అధికారులు 24 కోట్లు ఇచ్చించి నర్సులకు మిడ్ వైఫర్ శిక్షణ. సేవల వినియోగంలో మాత్రం నిర్లక్ష్యము. గైనకాలజీ సేవలు లేని ఆసుపత్రుల్లో విధులు కేటాయింపు. చూడండి, అధికారులు ఇట్లా. ఇంకా ఇష్టానుసారం కుదరదు. జిహెచ్ఎంసీలో ముఖ ఆధారిత హాజరు జోరు. తొలుత కేంద్ర కార్యాలయంలో ప్రారంభం. ఏఐ ద్వారా పనిచేయనున్న పరికరాలు. త్వరలో జోనల్ సర్కిల్ కార్యాలయంలో అమలుకు సన్మానాలు. జిహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో ముఖం గుర్తింపు ఆధారిత హాజరు మొదలైంది. ఇప్పటి వరకు అవుట్ పోస్టింగ్ ఉద్యోగులకు మాత్రమే బయోమెట్రిక్ హాజరు ఉండేది. రెగ్యులర్ ఉద్యోగులకు రిజిస్టర్లో సంతకాలు చేసేవారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు, అధికారులు సమయపాలన పాటించడం లేదు. వీళ్ళున్నప్పుడు కార్యాలయానికి వచ్చి నిర్ణీత సమయానికి ముందే వెళ్ళిపోతున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల్లో కొంతమంది విధులకు రాకుండా వచ్చిన రోజు రిజిస్టర్లో సంతకాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. గత నెలలో అకస్మాత్ తనిఖీ నిర్వహించిన మేయర్ ఉద్యోగులపై గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఆదేశాలతో ఇట్లా ముఖం అంటే మనం పోయినప్పుడు ముఖం ద్వారా బయోట్రిక్ అంటే వచ్చినప్పుడు మళ్ళీ పోయేటప్పుడు, ఎందుకంటే డ్యూటీలకు ఎవరు రావట్లేదని మేయర్ గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారండి. త్వరలో 3 నూతన బ్లడ్ బ్యాంకులు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడి. విద్యానగర్ బ్లడ్ బ్యాంకు సందర్శన. రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించి ప్రజలకందరికీ మరింత చేరువయ్యేలా తక్షణమే చర్యలు చేపట్టాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్ క్రాస్ సొసైటీ సూచించారు. ఆధునిక వసతులతో కలిసిన సెంట్రల్ జోన్ నూతన బ్లడ్ బ్యాంకును గడ్డ అన్నారంలోని రెడ్ క్రాస్ సొసైటీ స్థలంలో నిర్మించేందుకు తగిన రూపకల్పన చేసి నివేదికను పంపించాలని ఆదేశించాడు. ఒక కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదు. యావత్ ప్రజానీకం ఆకాంక్ష కోసమే పోరాటాలు. 10 ఏళ్ల తర్వాత స్వచ్ఛంగా మాట్లాడగలుగుతున్నాము. సన్మాన సభలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యలు. ఉద్యోగులు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో మొదలైన ఏదింపులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కొనసాగాయని గుర్తు చేశారు. ఖైరతాబాద్ మీట్ కాంపౌండ్లోని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు, కార్మికులు ఎమ్మెల్సీ కోదండరావులకు శుక్రవారం ఆత్మీయ సన్మాన సభ నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. 10 ఏళ్ల ఆంక్షలు తర్వాత ఒకప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయని, అభివృద్ధిలో అందరూ భాగస్వామి అయ్యేందుకే తెలంగాణ సాధించుకున్నామనే విషయం మరవద్దు అని ప్రొఫెసర్ కోదండరాం గారు అన్నారండి. ఆయన్ను చాలా ఏడిపించారు కదా కేసీఆర్ గారు. 10 ఏళ్ళు చిత్రహింసలు పెట్టాడు.
కానీ తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గౌడ్ పాల్గొన్నారండి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత చాలామందిని ఏడిపించాడు. ఆయన మాట వినకపోతే ఏడిపిస్తూ వచ్చారు. ఈ పొద్దు ఆయన మాట వినేవాళ్ళే లేరు. అధికారం ఉందని చెప్పి ఎలా అలా చేస్తే ఎప్పటికైనా ఇబ్బందులేనండి. వచ్చే నెల 13న అలాయ్ బలాయ్ దసరా సందర్భంగా ప్రతివేట జరిగే అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించినట్లు అలాయ్ బలాయ్ నిర్వహణ కమిటీ చైర్పర్సన్ గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం సోమాజిగూడలో అలాయ్ బలాయ్ కార్యక్రమంపై దత్తాత్రేయ నిర్వహణ కమిటీతో చర్చించారు. నేడు కొండా లక్ష్మణ బాపూజీ వర్ధంతి. ప్రముఖ స్వతంత్ర సమరవేదుడు ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ వర్ధంతి సభను ఈ నెల 21న నిర్వహించినట్లు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాస్ సురేష్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపిన 200 మంది శోధకులపై కేసులు. చూడండి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రామ్నగర్లో ప్రయాణిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా జల్పించారు. పంచగుట్ట ట్రాఫిక్ ఏసీబీ కట్ట హరిప్రసాద్ స్వయంగా జూబ్లీ చెక్పోస్ట్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సుమారు 200 మంది వాహనదారులను నిబంధనలను పాటించకుండా రాంగ్ రూట్లో ప్రమాదకరంగా డ్రైవ్ చేసినట్లు గుర్తించారు. వారికందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వాహనాలను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. చూడండి, మద్యం మత్తులో వైద్యురాల్ని దూషించిన ఆగంతకులు, అడ్డుకోబోయిన హోంగార్డుకు బెదిరింపులు. నిమ్స్ అత్యవసర విభాగంలో డ్యూటీలో ఉన్న వైద్యురాల్ని మద్యం మత్తులో ఉన్న 3 వ్యక్తులు అసభ్య పదజాలతో దూషించారు. పంచగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో 3 వ్యక్తులు 2 ద్విచక్ర వాహనంపై నిమ్స్ అత్యవసర విభాగం వద్దకు ప్రమాదంలో గాయపడ స్నేహితుడిని తీసుకుని వచ్చారు. వారు అతన్ని నేరుగా అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లిగా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. డ్యూటీ డాక్టర్ వచ్చి చూస్తారని చెప్పారు. ఇంకా ఎంతసేపు అంటూ ఆగంతకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యురాలు వారిని ఏమి జరిగింది, ఎలా పడారు అని వివరాలు సేకరించి చికిత్సకు ఏర్పాటు చేస్తుండగా ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు. గట్టిగా అరుస్తూ గొడవ చేశారు. పోలీస్ అవుట్ పోస్టుల్లో నిధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ దామోదర్ రెడ్డి అక్కడికొచ్చి వారిని ఆపే ప్రయత్నం చేయగా అతన్ని కూడా దూషించారు. అంతు చూస్తాము అని ఉద్యోగులకు పీకేస్తామని అతన్ని కూడా బెదిరించారు. గొడవ పెద్దదిగా అవడంతో పంజగుట్ట పిఎస్కు అతను సమాచారం ఇచ్చారు. పెట్రో కారు సిబ్బంది, రాత్రి విధుల్లో ఉన్న ఎస్ఐ, మిగతా సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించారు. దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నెంబర్ ఆధారంగా వారిని గుర్తించినట్లు తెలిపారు. చూడండి, ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య. ప్రేమ వివాహంపై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కూకటపల్లి ఎస్ఐ దీక్షిత తెలిసిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా తిరుమగిలేరు మండలం మామిడాల గ్రామానికి చెందిన నల్లారి సాయి గణేష్ 20 ఏళ్ళంట. నీకెందుకురా 20 ఏళ్లకు? 24. బాగ్ అమీర్ సుచిత్ర నగర్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో టవర్తో సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చూడు, సాయినగర్లో బంధువుల అమ్మాయిని 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. మనస్పర్ధలు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆమె ఇతరులతో మాట్లాడడంతో సాయి గణేష్కు నచ్చలేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. పద్ధతి మార్చుకోవాలని, అనుమానిస్తే ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం కుదరదని ఆమె ఇతడికి చెప్పింది. తనకు పెళ్లి చేసుకున్నామని, మనస్తాపాలు ఎందుకని సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మధురానగర్ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
ఎస్ఐ సాయినాథ్ రెడ్డిలను సన్మానిస్తున్న మధురానగర్ సంక్షేమ సమితి ప్రతినిధులు. ఎంగళరావు నగర్ డివిజన్లోని మధురానగర్ కాలనీలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని మధురానగర్ సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శులు ఎం ప్రతాప్ రెడ్డి, కోడే సాంబశివరావులు అన్నారు. గణపతి నవరాత్రాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో శుక్రవారం వారు మధురానగర్ పిఎస్లో ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, ఎస్ఐ సాయినాథ్ రెడ్డిలను అభినందించారు. తమ కాలనీ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి వేళల్లో కూడా తమ కాలనీకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి రహదారుల్లో తిష్ట వేస్తున్నారని, అలాంటి వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. వారెంట సమితి ఉపాధ్యక్షుడు మనోహర్ రావు, కోశాధికారి కె సుగుణ, సంయుక్త కార్యదర్శి హనుమంతరావు, కార్యనిర్వహణ కార్యదర్శులు రాజేంద్ర ప్రసాద్, నాగేశ్వరరావులు పాల్గొన్నారు. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి బోరబండ. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2010 బ్యాచ్కి చెందిన సివి నెంబర్ గురువారం రాత్రి నిరువు ముగించుకొని శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్ళారు. ఛాతీతో నొప్పి ఉందని భార్యతో చెప్పగా భార్య తమ్ముని పిలిపించి వాహనంపై అమీర్పేటలోని అష్టాప్రేమ్ ఆసుపత్రికి తరలించారు. సాయి కుమార్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధృవీకరించారు. అల్లరిముక్కలపై కేసు నమోదు. వినాయక నిమజ్జనంలో గొడవలు చేసిన అల్లరిముక్కలపై కేసు నమోదు చేసి సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చూడండి. 4 రోజులు వరంగల్ స్టేషన్లో రైళ్లు ఆగవు. ఈ నెల 25 నుంచి నాన్ ఇంటర్లాకింగ్ పనులు. రేపు గచ్చిబౌలి స్టేడియంలో సైన్దాన్ మార్చ్, అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ డే. ఉద్యోగులందరికీ సైన్ లాంగ్వేజ్లో శిక్షణ. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకొని తమ ఆరోగ్యాలను రక్షించుకోవాలని బర్డ్ అండ్ బ్లూమ్ స్కూల్ డైరెక్టర్ శశిభూషణ్ అన్నారు. ఇదేనండి పేపర్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇద్దరు సీఎంలు తన డెవలప్మెంట్ దిశగా ముందుకు పోతున్నారు. కాబట్టి మనం వాళ్ళను ఆదరించుకోవాలి. 2 ప్రాంతాలు డెవలప్మెంట్ కావాలని, తెలుగు ప్రజలు మంచిగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ముందుకు సాగాలని, తెలుగువారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, మంచి ఉద్యోగాల్లో ఉండాలని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ చేసుకుంటూ పోతున్నారండి. కాబట్టి నా ఛానల్ నచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.